శాప్ చైర్మన్ రవి నాయుడు వైఎస్ జగన్ విమర్శలు చేశారు. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొందని, యలహంక ప్యాలెస్ నుంచి మసిగుడ్డలు తీసుకొచ్చి ప్రభుత్వంపై విసిరేసి చివరికి అవే మసిగుడ్డలను తమపై వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనని, డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం అధికారుల ఆధారాలతో చెప్తున్నారని స్పష్టం చేశారు. నవీన్కి ఉద్యోగం అడుగుతున్నావా, ఈమని ఉద్యోగం ఈయన దానికి బాధపడుతున్నావా అని అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడరు. ఇట్ట అట్ట చెప్పిందే చెప్పి అందరు మైండ్ పోగొడుతున్నారు. ఏదో జరిగిపోయిందని అంటే ఆ వీడియో అదే మాట ముందు ఆ వీడియో సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంది. ఎవడురా అంటే లాస్ట్కి అది వైసీపీ కార్యకర్త. తప్పుడు వాళ్ళంతా ఆ పార్టీలోనే ఉన్నారు. మా మీద దోసేయడమే. ఆ ఎవరైతే ఆ ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబరే కదా నేను ఇప్పుడు 10 సార్లు చూపించా ఇక్కడ. ఆ ఫోన్ నెంబర్ అనేది రోసయ్యో ఏదో పేరు. ఆ రోసయ్య అనే విధం మీద కేసు అయింది. అతను వైసీపీ కార్యకర్త, నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. మీ తాడేపల్లి ఇంటికి కూడా 10 సార్లు వచ్చిపోయినట్టు అక్కడ ఉన్నాయి. అతను నేను వైసీపీ కార్యకర్తని పోలీస్ స్టేషన్లోనే చెప్పాడు. నేను నందిగామ సురేష్కి బాగా క్లోజ్ అని కూడా చెప్పుకున్నాడు. మరి అంటే దాని అర్థం ఏంటి? మీరే రికార్డ్ చేయించిట్టే కదా. అంటే ఒక ప్రీ ప్లాన్ సిబిఐ కావాలన్నారు. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అడిగిన మీరు సిబిఐ నిన్న మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకు అడగడం లేదు? సిబిఐని అడగాలి కదా. లేఖ రాయండి, అన్నిటి మీద లేఖ రాయండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయం